వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్గా కొనసాగుతున్న టీమిండియాకు గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్ టైటిల్ గెలవడం అనేది అందని ద్రాక్షలాగే మారిపోయింది. ప్రతి వరల్డ్ కప్ టోర్నీలో కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగి లీగ్ మ్యాచ్ల్లో అదరగొట్టేస్తుంది భారత జట్టు. కానీ కీలకమైన నాకౌట్ మ్యాచ్లో మాత్రం తడబడుతూ చివరికి ఓటమితో నిరాశపరుస్తూ వచ్చింది. మొన్నటికి మొన్న ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కూడా ఇదే జరిగింది. సెమీఫైనల్ వరకు ఒక్క ఓటమి లేకుండా వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోయిన టీమిండియా ఫైనల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. దాంతో ఫైనల్ ఓటమితో రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. ఇక మరోసారి వరల్డ్ కప్ టైటిల్ గెలవాలన్న కల కలగానే మిగిలిపోయింది. అయితే ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఈ పొట్టి ప్రపంచ కప్ లో గెలవడమే లక్ష్యంగా భారత జట్టు ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో అద్భుతమైన ప్రదర్శన చేయాలని టీమిండియా ఆరాటపడుతుంది. ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ప్లేయర్లు స్పందిస్తూ టీమిండియాలో ఆడే ఆటగాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఏడాది జరగబోతున్న టీ20 ప్రపంచ కప్ లో భారత్ కు 3 ఆటగాళ్లు కీలకమవుతారని మాజీ క్రికెటర్ సురేష్ రైనా చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ జట్టులో ఉంటే చాలు. కోహ్లీ వన్డౌన్ లో బ్యాటింగ్ కు రావాలి. రిషబ్ పంత్ కీపర్ కమ్ ఫినిషర్ గా జట్టులో తప్పనిసరిగా ఉండాలంటూ సురేష్ రైనా చెప్పుకొచ్చాడు. ఎన్నో క్లిష్టమైన మ్యాచ్లలో రిషబ్ పంత్ తనదైన శైలిలో గెలిపించిన అద్భుత విజయాలు ఉండడంతోనే అటు రోహిత్ శర్మ, ఇటు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఈ 3 స్క్వాడ్ కు ఎంపిక కావడం, అలాగే ప్లేయింగ్ 11 లో ఉండడం ఎంతో ముఖ్యమని సురేష్ రైనా పేర్కొన్నాడు.